హాయ్ అండి, నేను మీ చంద్రకళ. వెల్కమ్ టు చంద్రకళ మ్యాథ్స్ వరల్డ్. ఈరోజు మనము FA3కి సంబంధించి 10th క్లాస్ లాస్ట్ వీడియోలో 8 మార్క్స్ ప్రాబ్లమ్స్, 4 మార్క్స్ ప్రాబ్లమ్స్ చూసాం కదా. ఈ వీడియోలో 2 మార్క్స్ ప్రాబ్లమ్స్, 1 మార్క్స్ ప్రాబ్లమ్స్ చూద్దాము. FA3కి సంబంధించి ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ అన్నమాట ఇవి. ఫస్ట్ ప్రాబ్లం చూడండి. ఇఫ్ secant theta equal to 13/12 then determine all trigonometric ratios రిమైనింగ్ సైన్, కాస్, టాన్, కొసెక్, కాట్ మొత్తం మనము ఫైండ్ అవుట్ చేయాలన్నమాట. నెక్స్ట్ సెకండ్ వన్, ఇఫ్ సైన్ A minus B ఈక్వల్ టు 1/2 సైన్ A plus B ఈక్వల్ టు 1/2 మెజర్ ద వాల్యూస్ ఆఫ్ A అండ్ B. ఈ ప్రాబ్లమ్స్కి ఎలా సొల్యూషన్ ఈజీగా ఫైండ్ అవుట్ చేయాలనే విషయాన్ని నేను ఆల్రెడీ ఒక వీడియో చేశానండి. మీరు ఆ వీడియో చూసినట్లయితే ఈజీగా ప్రాబ్లమ్స్ చేయొచ్చు ఇవి. నెక్స్ట్ సైన్ ఏ secant A ఇంటూ 1 మైనస్ సైన్ ఏ ఇంటూ secant A ప్లస్ tan A ఈక్వల్ టు 1 జస్టిఫై అంటే ఇది LHS ఈక్వల్ టు RHS అవుతుందా లేదా చెక్ చేయాలన్నమాట. నెక్స్ట్ ఇన్ ట్రయాంగిల్ ABC యాంగిల్ B ఈక్వల్ టు 90 degrees ఇఫ్ tan A ఈక్వల్ టు 1/√3 ఫైండ్ ద వాల్యూ ఆఫ్ సైన్ ఏ కాస్ C ప్లస్ కాస్ ఏ సైన్ C. tan A నుండి ముందు సైన్ ఏ కాస్ C కనుక్కోవాలి, కాస్ ఏ సైన్ C కనుక్కోవాలి, తర్వాత వాల్యూ సబ్స్టిట్యూషన్ చేయాల్సి ఉంటుందన్నమాట. నెక్స్ట్ ఇన్ ఏ రెక్టాంగిల్ ట్రయాంగిల్ ABC యాంగిల్ B ఈక్వల్ టు 90 degrees AB ఈక్వల్ టు 5 centimeters యాంగిల్ ACB ఈక్వల్ టు 30 degrees డిటర్మైన్ ద లెన్స్ ఆఫ్ BC అండ్ AC. ఒక ట్రయాంగిల్ డ్రా చేసుకొని యాంగిల్ ఒక లెంత్ ఇచ్చినప్పుడు రిమైనింగ్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలన్నది కూడా మనం ఆల్రెడీ ఒక వీడియో చేస్తున్నాను నేను. ఆ వీడియోని చెక్ చేయండి ఒకసారి. నెక్స్ట్ ప్రాబ్లం, ఫైండ్ ద వాల్యూ ఆఫ్ 2 tan 30/1 ప్లస్ tan స్క్వేర్ 30 వాల్యూని సబ్స్టిట్యూట్ చేసి ఫైండ్ అవుట్ చేయడమే అనమాట. నెక్స్ట్ 1 మార్క్స్ ప్రాబ్లం. మీకు డౌట్ రావచ్చు, మనకి 3 చాప్టర్స్ ఉన్నాయి కదా ఫార్మేటివ్ 3కి, మరి ఒక చాప్టరే చేశారేంటండి అంటే యాక్చువల్లీ మనకి స్టాటిస్టిక్స్లో కానీ ప్రాబబిలిటీలో కానీ మనకి 2 మార్క్స్ ప్రాబ్లమ్స్ లేవన్నమాట. సో ఇవి మాత్రమే చేయాల్సి వచ్చింది. నెక్స్ట్ 1 మార్క్ ప్రాబ్లంకి వచ్చేలోపుకి చూద్దాం. స్టాటిస్టిక్స్లో 1 మార్క్స్ ప్రాబ్లమ్స్ లేవు మనకి. సో ప్రాబబిలిటీ, ఇంట్రడక్షన్ టు ట్రిగ్నోమెట్రీ మాత్రమే మనకి 1 మార్క్ ప్రాబ్లమ్స్ వస్తాయన్నమాట. చూద్దాము. కొసెకంట్ తీటా మైనస్ కాట్ తీటా ఈక్వల్ టు ఎక్స్ దెన్ ఫైండ్ కొసెక్ తీటా ప్లస్ కాట్ తీటా అనమాట. రివర్స్లో ఉన్నప్పుడు ప్లస్ ఇస్తే మైనస్, మైనస్ ఇస్తే ప్లస్. దీనిపైన కూడా ఒక వీడియో చేశాను నేను, ఒకసారి చూడండి. నెక్స్ట్ సెకండ్ ప్రాబ్లం, ఇఫ్ సైన్ తీటా ఈక్వల్ టు కాస్ తీటా దెన్ టాన్ తీటా ఈక్వల్ టు హౌ మచ్. నెక్స్ట్ 1 ప్లస్ టాన్ స్క్వేర్ తీటా బై 1 ప్లస్ కాట్ స్క్వేర్ తీటా ఈక్వల్ టు డాష్. ఆ వాల్యూస్ని మనం టాన్ని సైన్ బై కాస్ రాసుకోవడం, కాట్ని కాస్ బై సైన్ చేసి ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేస్తే మనకు కావాల్సిన ఆన్సర్ వస్తుందన్నమాట. నెక్స్ట్ ఇఫ్ కాట్ తీటా ఈజ్ అన్డిఫైన్డ్ దెన్ తీటా ఈక్వల్ టు డాష్ అంటే కాట్ తీటాలో అన్డిఫైన్డ్ టర్మ్ ఎక్కడుందో మనం చూసి ఆ వాల్యూని మనం రాసేస్తే సరిపోతుందన్నమాట. నెక్స్ట్ ఇఫ్ సైన్ తీటా ఈక్వల్ టు A/B దెన్ టాన్ తీటా ఈక్వల్ టు డాష్. ఒక ట్రయాంగిల్ డ్రా చేసుకొని బై యూజింగ్ పైథాగరస్ థీరం అనేసి హైపాటనస్ హోల్ స్క్వేర్ ఈక్వల్ టు సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్ అని వేస్తే మనకి కావాల్సిన నెక్స్ట్ ఇంకొక వాల్యూ వచ్చేస్తుంది. దాన్ని యూజ్ చేసి మనం టాన్ తీటా వాల్యూని, టాన్ తీటానే కాదు ఏ వాల్యూ ఇచ్చినా మనం రాసేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ P ఆఫ్ E ప్లస్ P ఆఫ్ E బార్ ఈక్వల్ టు హౌ మచ్. నెక్స్ట్ P ఆఫ్ E ఈక్వల్ టు 0.05 దెన్ ఫైండ్ ద వాల్యూ ఆఫ్ P ఆఫ్ నాట్ E ఆర్ P ఆఫ్ E బార్ అనమాట. 1 మైనస్ చేస్తే మనకు కావాల్సిన ఆన్సర్ వస్తుంది. నెక్స్ట్ ఇఫ్ ఎ కార్డ్ ఈజ్ టేకెన్ అట్ రాండమ్ ఫ్రమ్ ఏ వెల్ షఫల్డ్ డెక్ ఆఫ్ 52 కార్డ్స్ క్యాలిక్యులేట్ ద ప్రాబబిలిటీ ఆఫ్ ఎ రెడ్ కింగ్ రావటానికి ఛాన్స్ ఎంత. ఈ ప్రాబబిలిటీలో కూడా నేను వీడియో చేశానండి ఆల్రెడీ, ఒక్కసారి చెక్ చేయండి. నెక్స్ట్ ఇఫ్ ఏ లెటర్ ఈజ్ టేకెన్ అట్ రాండమ్ ఫ్రమ్ ద లెటర్స్ ఇన్ ద వర్డ్ మొబైల్ MOBILE వాట్ ఈస్ ద ప్రాబబిలిటీ ఆఫ్ కాన్స్టెంట్స్ రావటానికి ఛాన్స్ ఎంత. కాన్స్టెంట్స్ అడగచ్చు, ఓవెల్స్ అడగచ్చు, ఎలా అయినా అడగచ్చు. నెక్స్ట్ ఇఫ్ 3 కాయిన్స్ ఆర్ టాస్డ్ అట్ ద సేమ్ టైమ్
ద ప్రాబబిలిటీ ఆఫ్ నాట్ గెటింగ్ హెడ్స్, 3 కాయిన్స్ని టాస్ చేస్తే హెడ్ రాకుండా ఉండటానికి ఛాన్స్ ఎంత? నెక్స్ట్ 9 secant square a minus 9 tan square a ఈక్వల్ టు హౌ మచ్? చూసారండి, ఇవి 1 మార్క్కి సంబంధించి ప్రాబబిలిటీ అండ్ ఇంట్రొడక్షన్ టు ట్రిగ్నామెట్రీ నుండి 1 మార్క్స్ ప్రాబ్లమ్స్ అనమాట. ఇవి 2 మార్క్స్ ప్రాబ్లమ్స్. ఇవి వీటన్నింటినీ మనము ప్రాక్టీస్ చేసినట్లయితే FA3కి 35కి మనకు 25 to 30 మార్క్స్ ఈజీగా గెయిన్ చేయొచ్చండి. ఒక్కసారి మళ్ళీ చెక్ చేసుకొని ప్రాక్టీస్ చేసుకుంటే టాప్ స్కోర్ సంపాదించుకోవచ్చు. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఫాలో అవుతూనే ఉండండి. నేను మీ చంద్రకళ. థ్యాంక్ యూ.